అత్యున్నత సింహాసనముపై ఆసీనుడా, దేవదూతలు ఆరాధించు పరిశుద్ధుడా. యేసయ్యా నా నిలువెల్ల నిండియున్నావు, నా మనసార నీ సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసెదా, సాగిలపడి నమస్కారము చేసెదా. నా మనసార నీ సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసెదా, సాగిలపడి నమస్కారము చేసెదా. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి కూడి వచ్చిన దేవుని బిడ్డలైన మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. కొద్దిసేపు దేవుని మాట విందాం. దేవుని మాట జీవం కలిగింది, దేవుని మాట శక్తి కలిగింది, వెలుగుతో నింపబడింది. ఆయన సకల ఐశ్వర్యాలు ఆ మాట ద్వారా మనకు అనుగ్రహిస్తూ ఉన్నారు. మనం ఈ లోకంలో జీవించినంత కాలం, అంటే బ్రతికినంత కాలం ఎలా జీవించాలి అనేదాన్ని ఒకసారి ప్రశ్న వేసుకోవాలి. లోకంలో అందరం బ్రతుకుతున్నాం కదా, కొంతమందిని పలకరిస్తే వాళ్ళు చక్కని సమాధానం చెబుతారు. ప్రతి మనిషి ఏదో ఆలోచన కలిగి ఉంటాడు, దేనికో దానికరికి బ్రతుకుతూనే ఉంటారు. అది తప్పని నేను అనడంలో, కానీ నేను చెప్పగలిగిన ప్రభువు మాట ఏమిటంటే, నీకు నాకు ఒక విలువైన మాట ఇచ్చాడు. ఆ విలువైన మాట ఏమిటంటే, తెస్సలోని సంఘానికి పౌలు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 10వ వాక్యాన్ని జాగ్రత్తగా చదువుదాం. మనం మెలుకువగలిగి మేలుకొని ఉన్నను, నిద్రపోవచ్చు ఉన్నను, తనతో కూడా మనము జీవించు నిమిత్తము ఆయన మన కొరకు చనిపోయాను. అపోస్తలుడైన పౌలు సంఘానికి చాలా తేటగా ఒక మాట రాస్తున్నాడు. యేసు ప్రభు మన పాపాల కొరకు చనిపోయాడు, మన పాప శిక్ష ఆయన భరించాడు. సహోదరి సహోదరులారా, ఆయన మన కొరకు చనిపోయాడు, కొరడాలతో కొట్టబడ్డాడు, ఆఖరి రక్తబొట్టు వరకు మన కొరకు పిండాడు. ఆయన చనిపోయి మృత్యుంజయుడే లేచాడు అని ఆ సంగతి జ్ఞాపకం చేస్తూ తెస్సలోని సంఘానికి చెప్పినట్టుగా మనకే చెబుతున్నాడు. ఆయన ఏమని? మనము నిద్రపోయినను మెలుకుగా ఉన్నను, మన కొరకు చనిపోయి లేచాడే. ఆయన ఆశ ఏమిటో తెలుసా? ఆయనతో మనం జీవించాలని. అంటే అర్థం ఏమిటంటే, మనం నిద్రపోతున్నా మెలుకుగా ఉన్నా ఆయనతోనే జీవించుదుముగాక. ఈరోజు ఈ మాట విన్నాక ఈ మాట మీ వినికిడిలో స్థిరపడునుగాక. ఎందుకో పరిశుద్ధాత్మ దేవుడు బహుతేటగా మాట్లాడుతున్నాడు. ఎవరి కొరకు బ్రతుకుతున్నావు? బైబిల్ ఏమంటుందో తెలుసా? నీ కొరకు ఆయన చనిపోయాడుగా. ఆ చనిపోయి లేచాడే. ఆయన నిన్ను కొన్నాడు, నిన్ను కడిగాడు. ఇప్పుడు ఆయన ఆశ ఏమిటి తెలుసా? నాతో జీవించండి, నా కొరకు జీవించండి. అంటే మనం అంతా యేసుక్రీస్తు రక్తం ద్వారా కడగబడిన వాళ్ళంతా యేసుతో జీవించడానికి బ్రతకాలి. దేవుడు మన కొరకు ప్రాణం పెట్టి ఆయన సమాధి చేయబడి లేపబడ్డాడు. ఈ వాక్యం విన్నాక నువ్వు గుండె మీద చేయబెట్టుకోవాలిగా. ఏమని? నీ నిద్రపోయినా లేచినా, ఉద్యోగం చేస్తున్నా, వ్యాపారం చేస్తున్నా, వ్యవసాయ రంగంలో ఉన్నా, ఏ రకమైన పని చేసినా ఆయన నా కొరకు చనిపోయి లేచి నన్ను కొనుక్కున్నాడు కదా, నన్ను క్షమించాడు కదా. ఆయనతో బతకడానికి నేను బ్రతకాలి, ఆయనతో జీవించడానికి నేను బ్రతకాలి. అంటే కళ్ళు మూసినా కళ్ళు తెరిచిన నీ ఆలోచన, నిద్రపోతున్నా మెడుకు వచ్చిన నీ ఆలోచన ఆయనతో బతకడాకండి నన్ను రక్షించాడు, ఆయనతో నడవడానికి నన్ను రక్షించాడు, ఆయనతో మాట్లాడటానికి నన్ను రక్షించాడు, ఆయనతో కూడా కాడి మోయటానికి నన్ను పిలిచాడు. అందుకని మన గురి, మన ధ్యానం, మన ధ్యాస, మన ఆశ, మన ఆలోచన అన్నీ ఆయనతో జీవించుట కొరకే. కనుక ఈ మాటలు విన్నాక మనం యేసుతో జీవిస్తున్నామా, లేదు యేసు కొరకు జీవిస్తున్నామా?
మరి పిల్లల కొరకు బతుకుతున్నాం, పెద్దల కొరకు బతుకుతున్నాం, కొన్ని కార్యక్రమాల కొరకు బతుకుతున్నాం, దాని కొరకు దీని కొరకు అంటున్నాం. మరి ప్రాణం పెట్టిన యేసు కొరకు బతకాలిగా. మరి యేసు కొరకు బ్రతకాలని నీకు ఆశ ఉంది, నీకే కాదు నాకు ఆశ ఉంది, మనందరికీ ఉంది. మరి అలాంటప్పుడు యేసు కొరకు బ్రతకడం అంటే ఎలా బ్రతకడం, యేసు కొరకు ఎలా జీవించగలం? కొన్ని విషయాలు మీతో చెబుతాను, ఈరోజు కొంచెం జాగ్రత్తగా వినాలి. యేసుతో జీవించడం, యేసు కొరకు జీవించడం. మనం ప్రభు కొరకు జీవించాలి, ప్రభుతో జీవించాలి. కొన్ని అర్థమయ్యే మాటలు చెబుతాను, మీరు జాగ్రత్తగా వింటారు. ఒకసారి ఆదికాండంలోకి వెళదాం. ఆదికాండం 17వ అధ్యాయంలోని మొదటి వాక్యాన్ని జాగ్రత్తగా గమనిద్దాం. యెహోవా దేవుడు అబ్రాముతో మాట్లాడేవాడు, అబ్రాముని పలకరించేవాడు. అబ్రాముని పేరు పిలిచి, నా మాట విను, నీ బంధువుల్ని, నీ స్నేహితుల్ని, మీ గ్రామాన్ని, అలవాటులను, నీ స్నేహితులను, నీకు ముఖ్యమైన వారిని అందరూ వదిలిపెట్టు, నువ్వు నాతో కూడా బయలుదేరి వచ్చేయి, నేను చూపించబోయే దేశానికి నువ్వు వెళ్ళాలి అని చెప్పగానే అబ్రాము ఏమన్నాడు తెలుసా? అయ్యా, మీరు ఏం చేస్తే దాన్నే నేను చేస్తాను అని అయిన వాళ్ళని వదులుకున్నాడు, గ్రామాన్ని వదులుకున్నాడు, బంధుత్వాన్ని వదులుకున్నాడు, సంపద వదులుకున్నాడు, అక్కడ ఏమైతే ఉందో అన్నీ వదులుకున్నాడు. వదులుకొని ఆయన చూపించే దేశానికి బయలుదేరాడట. అలా దేవుని మాటతో నడవడం మొదలుపెట్టాక 17వ అధ్యాయం మొదటి వాక్యంలోకి వచ్చేటప్పటికి దేవుడు చక్కని మాట అతనికి అడిగి చెప్పాడు. ఏం చెప్పాడో చూడండి. అబ్రాము 99 ఏండ్ల వాడై ఉన్నప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తి కలిగిన దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై ఉండుము. దేవుడు అబ్రాముతో అంటున్న మాట ఏమిటో తెలుసా? నా సన్నిధిలో నడుచుచు. అబ్రహాముతో దేవుడు అన్న మాట ఏమిటంటే, నేను పిలిచాను నా వెనకరా అనలా, నా సన్నిధిలో నడవాలి. నేను యేసుతో జీవిస్తున్నాను, యేసు కొరకు జీవిస్తున్నాను, యేసు కొరకే బతుకుతున్నాను అరిసరిసి కేకలేసిన, మైకు పట్టుకుని గట్టి గట్టిగా ప్రసంగాలు చేసిన, మన వ్యక్తిగత జీవితంలో యేసు కొరకు బ్రతుకుతున్నానని ఆర్భాటంగా కనబడినా, యేసుతో జీవిస్తున్నావు, యేసు కొరకు బ్రతుకుతున్నావు, యేసు తనతో బ్రతికించుకోవడానికి నేను బ్రతికించాడనే మాట వినబడ్డాక అది ప్రజలకు ఎలా తెలుస్తుంది? నేను యేసుతో నడుస్తున్నాను అని మీకు తెలియాలిగా, నేను యేసుతో నడుస్తున్నానని దేవునికి తెలియాలిగా, నేను యేసుతో నడుస్తున్నానని సాతానికి తెలియాలిగా. అలా తెలియాలి అంటే ఒక నిదర్శనం, ఆధారం చెప్పాడు. ఏమని? నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై ఉండుము. ఆమేన్. ఇప్పుడు యేసుతో నడుస్తున్నాను అన్నవాడు గమనించాలి. యేసుతో నడవడం అంటే ఏమిటో గుర్తుపట్టాలి. తన కొరకు బ్రతకాలి, జీవించాలని కోరుకున్న దేవుని కొరకు బ్రతకాలి అంటే మనం ఆయన సన్నిధిలో నడవడం నేర్చుకోవాలి. బాగా ఆలకించండి. లోకమంతా నడుస్తున్నారు, మనం మొన్నటి వరకు నడిచాం, ఆచారాలు నడిచాం, సిద్ధాంతాలు నడిచాం, చీకట్లో నడిచాం, కొన్ని శుభకార్యాల్లో నడిచాం, రాబడి కొరకు నడిచాం, కొన్నిసార్లు మనం బతికితే చాలు అన్నట్టుగా ఇతరులు పాడైనా నడిచాం. కానీ ప్రభువును నమ్మి యేసు రక్తం ద్వారా కడగబడ్డాక నీ వ్యక్తిగత జీవితంలో ఒక క్రైస్తవుడిగా, దేవుని ఎరిగిన బిడ్డగా నా కొరకు జీవించు అని దేవుడు చెప్పిన మాట మేరకు నువ్వు నడిచేటప్పుడు ఆయన సన్నిధిలో నడవటం నేర్చుకోవాలట. ఈ మాట కొంచెం ఇబ్బందిగాను అర్థం కానట్టు అనిపించినా మరలా చెబుతాను. దేవుని సన్నిధిలో నడవడం మీకు అర్థమయ్యే రీతిలో చెప్పాలి అంటే, దేవునితో నడవడం, సన్నిధిలో నడవడం కత్తి మీద సాము లాంటిది. కత్తి మీద నడక నడిచేటప్పుడు ఏ క్షణాన కత్తి గాయపరుస్తుందో తెలియదుగా, ఎంత జాగ్రత్తగా నడవగలగాలి అంటే దేవుని సన్నిధిలోనట నిత్యము భయము కలిగి నడవాలట. దేవుని సన్నిధిలో ఇది సన్నిధి, ఇక్కడ దేవుడు ఉంటాడు, ఆయన వెలుగుంది, ఆయన సత్యం ఉంది, ఆయన దహించు అగ్ని అయి ఉన్నాడు, ఆయన సన్నిధిలో నేను నడవాలి. ఒక క్షణం ఆగి ఆలకిస్తే మన పితరులంతా మార్గంలో నడిచారట. అందుకేగా మన పితరులు ఏమన్నారు తెలుసా? ప్రభువా, నన్ను నా చేతిని పట్టుకుని నీవు నడిపించావా? నీ వాక్యాన్ని నా హృదయంలో ఉంచుకున్నానయ్యా, పాపం దగ్గరకు రాకుండా. దయచేసి నీ వాక్యం మీద ఆశ పెట్టుకున్నాను,
నడుస్తానయ్యా నీ సన్నిధిలో, నీ వాక్యం నాకు దీపం అయి ఉండాలి. ఈ మాటలన్నీ వింటున్న తర్వాత మనం ఒక్కసారి వాక్యం అనే అర్థం ముందు నిలబడి, నేను ఆయన సన్నిధిలో నడుస్తున్నానా? ఆయన సన్నిధిలో పవిత్రత ఉంటుంది, ఆయన సన్నిధిలో యథార్థత ఉంటుంది, ఆయన సన్నిధిలో వినయం ఉంటుంది, ఆయన సన్నిధిలో లోబడే జీవితం ఉంటుంది, ఆయన సన్నిధిలో సమర్పణ ఉంటుంది. ఆయన సన్నిధిలో నడవడం అంటే బైబిల్ పట్టుకుని నడవడం కాదు. ఆయన సన్నిధిలో నడవడం అంటే ఆరాధనకు వచ్చి పాడబాడేసి కానుక ఇచ్చేసి కార్యం చేసి ఎంతో అంత కార్యాలను బోధాన వేసుకుని వెళ్ళడం కాదు. నీ నడకనైనా గమనిస్తాడు. ఆయన ఎంత చక్కని కోరాడండి. నేను మిమ్మల్ని కొన్నాను కడిగాను గనక మీ ఆస్తి నాకు ఇవ్వండి, లేకపోతే మీరంతా పలానా చేయండి, మందిరాలు కట్టండి అనలా. నాతో జీవించండి, నా కొరకు జీవించండి. దేవుని కోరికను తీర్చడానికి ఇప్పుడు ప్రభు నీతో మాట్లాడుతుండగా నీ బాధ్యత, నీ గురుతర బాధ్యత ఏమిటో తెలుసా? ఇంతకాలం నా కొరకు, నా వాళ్ళ కొరకు, సుఖం కొరకు, శరీరం కొరకు జీవించాను. ఇక మీదట నా యేసు కొరకు నేను జీవించాలి. అలా జీవించాలి అనుకుంటే సన్నిధిలో చాలా జాగ్రత్తగా ఉండాలట. సన్నిధిలో నడుచుచు, ఆ మాట ఎప్పుడు నా జ్ఞాపకం వస్తుంది, మీరు కూడా వినాల్సిన మాట. ఆయన సన్నిధిలో నడుస్తుంటే పవిత్రత అని మార్గంలో వెళతాం. యోసేపుకి అనుకోకుండా ఒక సంఘటన ఎదురయ్యింది. వెంటనే గడగడగడలు ఆడిపోయాడు. అయ్యో, నేను ఆయన సన్నిధిలో పవిత్రమైన జీవితం జీవిస్తున్నానుగా, యథార్థమైన జీవితం జీవిస్తున్నానుగా. ఇప్పుడు అనుకోని ఒక పాపం, అనుకోని ఒక ఆకర్షణ నా దగ్గరకు వచ్చింది. నేను కానీ ఆ ఆకర్షణ లోనైపోతే ఆయన సన్నిధిలో నిలవనివాడినేగా, ఆయన సన్నిధిలోంచి జారిపడినవాడే అయిపోతానుగా. నాకు అదొద్దు అనుకుని నెమ్మదిగా పైనున్న పంచిని కూడా వదిలేసి దూరంగా పారిపోయాడట. బైబిల్ ఎంత తేటగా రాయబడింది అంటే అర్థం ఏంటంటే, నేను సన్నిధిలో బ్రతకాలి. మీకు ఇంకో మాట కూడా చెబుతాను. ఆయన సన్నిధిలో బ్రతకడానికి దేవుడు మనకు అవకాశం ఇచ్చినప్పుడు, దేవుడు సకలము చేయగలిగినవాడు, సకలము సమృద్ధిగా ఇవ్వగలిగినవాడు. కానీ దేవునిపై ఆధారపడటానికంటే ఆశించిన దానిపై ఆధారపడాలని ఒక భక్తుడు రథం వెనక వెళ్ళిపోయాడు. మీకు తెలిసిందేగా. అంటే తను ఈ దేవుని సందులో నిలిచాడా, దేవుని సందులో నడుస్తున్నాడా, దేవుని సందు నుండి ఒరిగిపోయాడా? మనం ఎరిగిన సత్యమే. కారణం ఏంటంటే దేవుడు అంటాడు, నా ఎదుట నా సన్నిధిలో నిందారహితంగా నడు. ఆ సాతాను ఏం చేస్తాడో తెలుసా? నువ్వు యథార్థంగా నడుస్తుంటే నీ చెవి దగ్గరికి వచ్చి చెబుతాడు, యథార్థంగా బతికి ఏం సాధిస్తావు? అదిగో దుస్తులు కనపడుతున్నాయి, వెండి బంగారం ఉంది, రథాలు పరిగెత్తుకొస్తున్నాయి, అవకాశాన్ని జాల విడుచుకోబాకు. నెమ్మదిగా ఒక అడుగు అవతలగా పడింది. వాడు పెద్ద పాపం చేయమని చెప్పలా, కానీ నిన్ను ఆ సన్నిధిలో నుంచి లాగుతాడు. వెంటనే సన్నిధిలోంచి లాగబడితే ఇక ఆ తర్వాత ఏడవబడి రథం వెనక పరిగెత్తాడు. నిన్నటిదాకా సన్నిధిలో పరిగెత్తాడు, ఈరోజు రథం వెనక పరిగెత్తాడు. ముగింపేమిటి? వేదనకరమైన పరిస్థితి. ఇంటిల్లపాతికి శాపం వస్తూనే వచ్చింది. ఇలా బైబిల్ చదువుకుంటూ వెళితే మనని దేవుని సందులో నడవండి అని చెబుతున్నాడుగా. అబ్రహాంతో చెప్పాడు. అబ్రహాం ఒకే మాట అన్నాడు. ఏమన్నాడు తెలుసా? నేను నా వాళ్ళందరినీ వదులుకుని బయలుదేరి వచ్చాను, నువ్వు చూపించే దేశానికే వెళతాను అని విధేయత కలిగిన వాడై నెమ్మదిగా అడుగులు వేయడం మొదలుపెట్టాడు. ఎంత దూరం వెళ్ళాడు! జీవితంలో తన పిల్లలకి ఆస్తి తెచ్చిపెట్టాడు. ఆకాశ నక్షత్రాలలాగా పిల్లలు ఎదగడం మొదలుపెట్టి, ఈ మాటలు వింటున్న తర్వాత నేను యేసు కొరకు జీవిస్తున్నాను, యేసు తన కొరకు బతకమన్నాడు నన్ను అనే మాట నెరవేరాలి అంటే నీ అడుగులు పవిత్రతలో స్థిరపడాలిగా, కృపలో స్థిరంగా ఉండాలిగా, నమ్మకత్వంలో యథార్థతలో స్థిరంగా ఉండాలిగా, ప్రభు ప్రేమలో స్థిరంగా ఉండాలి కదా. ఎప్పుడైతే ఆ మార్గంలో నీవు నడుస్తావో దేవుడు దాచిన మేలు ఇస్తాడు, సిద్ధపరిచిన మేలు ఇస్తాడు. నీ మనుగడకు ఏది క్షేమమో ఎరిగి ఆ సమస్తాన్ని సమకూర్చగలిగిన వాడు ఆయనే. ఆయన పేరు నజరేయుడైన యేసు. ఒక్క క్షణం ఆగి ఆలకిస్తే ఆ మార్గంలో నడిచి వెళుతున్నాడండి. నా సన్నిధిలో నడు అన్నాడు. నడిస్తే ఒరిగిందేమిటి? ఏం ఒరిగిందంటే శరీరం ముడతలు పడిపోయింది, వయసు కాస్త పెరిగిపోయింది, అవయవాల నిర్మాణంలో ఉడిగిపోయాయి, అన్నీ మార్పు వచ్చేసింది.
కానీ సన్నిధిలో నడవడం మొదలుపెట్టాక దేవుడు వచ్చి అంటాడు, 99 ఏళ్ళ నీకు సంతానం కలుగుతుంది అన్నాడు. అయ్యా, ఆస్తి కలుగుతుందంటే నమ్మొచ్చు, పరపతి పెరుగుతుందంటే నమ్మొచ్చు, మందలు పెరుగుతాయంటే నమ్మొచ్చు. కానీ ఈ వయసులో శరీరం ముడతలు పడిపోయి తన శక్తిని కోల్పోయి ఉంటే, ప్రభువా నువ్వు నమ్ము. కారణం ఏమిటో తెలుసా? నువ్వు నా సన్నిధిలో యథార్థంగా నడుస్తున్నావు గనుక నీ నడకను చూచాను. అసాధ్యం అనుకున్నవి సాధ్యం నేను చేస్తాను, ఇది జరగదు అనుకున్నది నేను జరిగేటట్టుగా చేస్తాను. మరి ఈ రోజున చరిత్రలో ఆస్తులు పెరిగాయి కానీ వయసు మళ్ళీపోయినాక 99 సంవత్సరాల తర్వాత సంతానం కలగడం అంటే దేవుడు యథార్థతను అతడు సన్నిధిలో నడిచిన దానికి చేసిన కార్యమేగా. ఆ దేవుడే నీ దేవుడు, మన దేవుడు. ఆయన సన్నిధిలో నడకను మొదలుపెట్టండి. ఒడుదుడుకులు నడకగాక కయ్యూనులాగా ఇటు వెళ్ళటం, బిలాములాగా అటు వెళ్ళడం, కొన్నిసార్లు భయంకరమైన పరిస్థితులు రాగానే గెహాజీలాగా పరుగులు తీయటం కాక యోసేపు నడిచాడు దేవుని సందులో యథార్థంగా. దేవుని సందులో అబ్రహాము యథార్థంగా నీతిపరుడుగా నడిచాడు. నా సన్నిధిలో నడు అన్నాడు. ఏమన్నాడు? ఆ మార్గాన్ని ఇటుగాని అటుగాని జరగల. నష్టాలు వచ్చాయి, కన్నీళ్ళు వచ్చాయి. మన జీవితంలో కష్టాలు రాగానే దారి తప్పుతాం, కొన్నిసార్లు ఆకర్షణలు వస్తే దారి తప్పుతాం, లాభకరమైన రాబడి వస్తే దారి తప్పుతాం. నా యేసును బట్టి సేవకుడిగా బ్రతిమలాడుతూ మీ అందరికీ నేను చెప్పగలిగిన మాట, మనకు దేవుడు ఒక కోరిక కోరుకున్నాడు. ఆ కోరిక ఏమిటో తెలుసా? నా కొరకు మీరు జీవించండి. కోరుకున్న కోరిక మేరకు అబ్రహాము నడిచాడే, యోబు నడిచాడే, యోసేపు నడిచాడే, చిరఛేదనం చేయబట్టడానికి పేతురు అప్పగించుకుని నడిచాడుగా. చివరకు పౌలేమంటాడు తెలుసా? నేను యేసును పోలి నడుస్తున్నా, నన్ను పోలి నడవండి. ఎప్పుడైతే ఆయన సందులో నడక మొదలవుతావో నీ జీవితంలో దేవుని కార్యాలు మొదలవుతాయి. అంతకన్నా ఉదాహరణ లేదు. శరీరం ఉడిగిపోయాక సంతానం ఇచ్చినవాడు చిన్న చిన్న కార్యాలు చేయలేడా? నువ్వు ఆయన సందులో నడవడం మొదలు పెడితే ఉద్యోగం ఇవ్వలేడు, ఆయన సందులో నడవడం మొదలు పెడితే అప్పులు తీర్చలేడు, ఆయన సన్నిధిలో నడవడం మొదలు పెడితే మూర్ఖుడైన నీ కొడుకును భర్తను మార్చలేడు. అంతటి కార్యం చేసిన వాడు ఈ కార్యం ఎందుకు చేయడు? కనుక ఈ శుభవేళ తెస్సలోని సంఘంలో రాసిన మాట మేరకు మనము నిద్రిస్తున్నాను, మెలకువగా ఉన్నాను. ఆయన కొరకు జీవించమని కోరుకున్న దేవుని మాట మేరకు ఆయన కొరకే సన్నిధిలో జీవించుదుమగాక. ఇంకో మాట కూడా చెబుతాను. మనం దేవుని సన్నిధిలో నడిచేటప్పుడు కొన్ని ఇరుకులు ఇబ్బందులు ఎదురవుతాయి. అబ్రహామును దేవుడు బయలుదేరమన్నాడు. అబ్రహాం బయలుదేరితే వాళ్ళ నాన్న ఉన్నాడు, ఆయన కూడా బయలుదేరాడు. తర్వాత వాళ్ళ బంధువు కొడుకున్నాడుగా, నెమ్మదిగా అతను బయలుదేరాడు. ఎవరిని కాదనలా. మొత్తం మీద నడుస్తూ ఉంటే ఈ నడకలో వాళ్ళ నాన్న మాటిమాటికి అడ్డుపడుతున్నాడు. నా దేవుని సందులో నడుస్తాను, నిందారహితంగా నడుస్తాను, యథార్థంగా నడుస్తాను, పవిత్రంగా నడుస్తాను అడుగులు వేస్తే, నాయన అబ్రహాం నా మాట వినరా, ఇక్కడ ఆస్తి బాగా ఉంది, పచ్చని మైదానం ఉంది, పశువులకు మేత ఉంది, పారే నీరు ఉంది, తినటానికి తిండి ఉంది, చక్కని చెట్లు ఉన్నాయి, ఇక్కడ ఉందామరా అని ఆపేశాడు. ఆపేస్తే వెంటనే అబ్రహాం కాదనలేకపోయాడు. ఆగిపోతే దేవుడు అబ్రహాం దగ్గర రావడం కూడా ఆగిపోయాడు. ఎంతవరకు ఆగిపోయాడు తెలుసా? తన ప్రయాణాన్ని ఆపిన ముసలాయన ఉన్నాడే, అతడు చనిపోయేంత వరకు దేవుడు అతని దగ్గరకు రాలా. ఎందుకు రాలేదు? ఇతను నడిచే నడక ఆగిపోయింది. చాలాసార్లు మన జీవితంలో భక్తి చేస్తున్న మీకు అందరికీ ఉదాహరణగా చెప్పాలి అంటే, మీరు 10 ఏళ్ళ నుంచి భక్తి చేస్తున్నారా? 11వ సంవత్సరం అడుగు పెట్టగానే మీ నడకను ఆపేందుకు తెరాహు అనేవాడు ఉంటాడు. వాడిని వదులుకోలేము. కాబట్టిన వాడు, కావలసిన వాడు. అంటే దేవుడు కాదన్నది ఏదైనా నీ జీవితంలో ఉంటే అతను నీతో రాకపోగా నిన్ను ఆపుతాడు. నిన్ను ప్రార్థనలో సాగనివ్వక అబద్ధాలు చెప్పాడుగా చేస్తాడు. వాడు నీలోనే ఉంటాడు. ఇక్కడ బాగుంది, ఇక్కడ సుఖం ఉంది, ఇక్కడ మర్యాద ఉంది, ఇక్కడ పరపతి ఉంది, ఇక్కడ ఆస్తి ఉంది, ఇక్కడ సుఖం ఉంది. దేవుడు అంటాడు నా సన్నిధిలో నడు అని. అయ్యా నడుస్తాను, కానీ ముసలాయన ఉన్నాడుగా. అందుకే బైబిల్ ఏముంది తెలుసా? ఎవడైనను నన్ను వెంబడించగోరనే ఎడల అన్నదమ్ములనైనను, అక్కజనులనైనను, భూములనైనను, స్థలాలనైనను. ఎంత చక్కగా రాశాడు. అంటే దాని అర్థం ఏంటంటే భూములు తప్పని, తల్లిదండ్రులు తప్పని కాదు. నీకు ఎవరి వలన ఆత్మకు నష్టం కలిగినా
నీ ప్రయాణం సాగకుండా ఎవరు ఆపుతున్నా వారిని తప్పక నువ్వు వదిలించుకోవాలి. నా యేసుని బట్టి బ్రతిమలాడుతూ చెబుతున్నా, మనం దేవునితో నడవడానికి మొదలుపెట్టాం. ఆ రోజు ఏమన్నాడు అబ్రహాం? దేవునితో నడుస్తాను అన్నాడు. పౌలు ఏమన్నాడు? యేసుని పోలి నడుస్తానన్నాడు. పౌలు రాసిన పత్రిక ఏముంది? ఆయన కొరకు మీరు జీవించండి. జీవించడం అంటే సన్నిధిలో నడవడం. మరి నడిచే అబ్రహాముకి తండ్రి అంటే ఇహలోకపు స్నేహం అడ్డుపడింది. ఇంకా కొంచెం ముందుకు వెళ్ళాక ఆ ఇంట్లో పుట్టి పెరిగాడు. వాడెవడని అంటే లోతు. మీలో చాలామందికి తెలుసు. లోతు ఉన్నంత కాలం ఇద్దరికి ఆస్తులు పెరిగాయి, కానీ అబ్రహాం ఇంట్లో కలహాలు ఉన్నాయి. అర్థమవుతుందా? నువ్వు దేవునితో నడవడం మొదలు పెడితే సన్నిధిలో దీవెనే ఉంటుంది. కానీ లోతు ఉన్నాడుగా, ఆ లోతు అప్పుడప్పుడు అడ్డం పడతాడు. సాయంకాలం అయ్యేటప్పటికి గొడవ. ఆ కాపరులు వస్తారు, అయ్యా లోతు కాపర్లకి మన కాపర్లకి పట్టం లేదయ్యా, గొడవలు మొదలవుతున్నాయి, ఇప్పటికే గొడవలు ఎక్కువైపోయాయి. వెంటనే దేవుడు అబ్రహామునికి ఆలోచన కలుగజేస్తే లోతును పిలిచి అన్నాడు కదా, నువ్వు ఒక దిక్కుకు వెళ్ళి నేను ఒక దిక్కుకు వెళతా. మనం బంధువులం కదా, మన ఇళ్లలో గొడవలు ఉండకూడదు. మనం దేవునితో నడుస్తున్న వాళ్ళం. నా మాట విని నువ్వు ఏ దిక్కుకు వెళితే ఆ దిక్కుకు వెళ్ళు అన్నాడు. ఆ తర్వాత పశువుల కాపరుల కలహాల కారణంగా వాళ్ళిద్దరు వేరైపోయారు. వేరైపోయినాక దేవుడు ఏమన్నాడు తెలుసా? అబ్రహాం, లోతు వెళ్ళిపోయాడు కదా, కన్నులు పైకెత్తి చూడు. నువ్వు ఉత్తరికి వెళతావో, దక్షిణానికి వెళతావో, తూర్పుకి వెళతావో, పడమరకు వెళతావు. వెళ్ళినంత కాలం దూరంగా వెళ్ళు, అంతవరకు నువ్వు వెళ్ళినంత వరకు నేను నిన్ను దీవిస్తాను. చేతులెత్తి ఒక్కసారి గట్టిగా హల్లెలూయా చెబుదామా? మరి ఆయన కొరకు జీవిస్తున్నాను అంటే బాప్తిసం పొందాను, బైబిల్ పట్టుకున్నాను, కోటానికి వెళతానని కాదుగా. ఆయన సన్నిధిలో నడవడం, యథార్థంగా నడవడం, యోసేపులాగా నడవడం, ఎన్ని శ్రమలు వచ్చినా యేసుతో బ్రతకడం. ఈ ఆత్మీయ జీవితంలో నీవు సాగగలిగితే నీ జీవితంలో ఆ మొదటి దీవెన అబ్రహాముకి ఏమిటో తెలుసా? అసాధ్యమైన దాంట్లో సాధ్యం కలిగింది. రెండో దీవెన ఏమిటో తెలుసా? వీళ్ళిద్దరూ వదిలిపోయాక కన్నులు పైకెత్తితే అడుగుపెట్టిన చోటల్లా దీవెనతో 4 దిక్కులో దీవించబడ్డాడు. దేవునికే మహిమ కలుగునగాక. నా సన్నిధిలో నడుచూచు, ఆ మాట గుర్తుపెట్టుకోండి. అబ్రహాము నా సన్నిధిలో ఉండు అలా, నా సన్నిధిలో నడుచూచు. నీవు నిందారహితులుగా బ్రతుకు. ఒకడు వేలెత్తి చూపకూడదు, సాతాను నీ మీద వేలు ఎత్తకూడదు. ప్రార్థన చేస్తాడే అని అనిపించుకోవద్దు అన్నట్టుగానే జీవించాడు. ఆ జీవితం ఆశీర్వాదకరంగా సాగిందిగా. మరి తెస్సలోని సంఘం పౌలు రాశాడు, మనం నిద్రపోతున్నాను, మనం మెలకువగా ఉన్నాను. మనం తనతో జీవించాలని చనిపోయిన ఒక ఆయన ఉన్నాడే, ఆయన మన కొరకు ప్రాణం పెట్టాడే, ఆయన కోరినట్లుగా నిద్రపోతున్నా మెలకువగా ఉన్నా ఆయన కొరకే మనము జీవించుదుమగాక. మరొక మాట కూడా చెబుతారు, మనం ఆయనతో నడుచుచు అనే మాట ఉందిగా. ఆయనతో ఎలా నడుస్తాము? యోహాను సువార్త 6వ అధ్యాయంలోకి వెళదాం. 6వ అధ్యాయంలోని 52వ వాక్యాన్ని చదువుదాం. యూదులు ఈయన తన శరీరమును ఎలాగూ నా శరీరమును, ఆయన శరీరాన్ని ఎలా తిననీయగలడు? ఒకరితో ఒకడు వాదించిరి. కావున యేసు ఇట్లనెను, మీరు మనుష్య కుమారుని శరీరము తిని ఆయన రక్తము త్రాగితేనే గాని మీలో మీరు జీవం కలిగిన వాళ్ళగా జీవించలేరు. అంటే ఆయన శరీరము, ఆయన రక్తం, ఇది సిలువలో మన కొరకు చిందించబడింది. ప్రభు శరీరాన్ని కానీ ప్రభు రక్తాన్ని కానీ త్రాగడానికి నువ్వు వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. కారణం ఏంటో తెలుసా? ఇది తిని త్రాగిన వానిలో నా జీవం ఉంటుంది, వాళ్ళు జీవిస్తారు. పౌలు ఏమన్నాడు? నిద్రపోయినను మెలకువగా ఉన్నాను, ఆయన కొరకు జీవించాలి. రెండవది, ఆయన సందులో జీవించాలి అంటే ఆయన శరీరాన్ని, ఆయన రక్తాన్ని మనం ఆలకించి ఆలోచించి జాగ్రత్తగా స్వీకరించాలి. చదవండి ఆ వాక్యాన్ని మళ్ళా చదువుదాం. నా శరీరాన్ని తిని నా రక్తమును త్రాగువాడి నిత్య జీవము కలిగిన వాడు అంత్యదినమున నేను వానిని లేపుదును. నా శరీరము నిజమైన ఆహారమును నా రక్తము నిజమైన పానీయమై ఉన్నది. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నాయందును నేను వానియందును నిలిచియుందుము. ఎప్పుడైతే శరీరాన్ని రక్తాన్ని పవిత్రంగా అరగిస్తామో దానిని బట్టి మనలో జీవం వస్తుందట. యేసుతో జీవించగలము, యేసుతో బ్రతకగలము,
యేసుతో నడవగలము. ఈ రెండు చేస్తేనట ఒక షరతు పెట్టి, వాని యందు నేను, నా యందు వాడు నిలిచి ఉంటాడు. నేను ప్రభు శరీరాన్ని తీసుకుంటున్నాను, కడు భయము భక్తి కలిగి స్వీకరించి ఆయన రక్తాన్ని ఆరగిస్తూ ఆయన శరీరాన్ని స్వీకరించాను, నాలోనికి జీవం వస్తుంది, యేసుతో జీవించడానికి వీలవుతుంది. రెండవది ఏమిటో తెలుసా? అది తీసుకున్నాక ఆయన ఏమంటున్నాడు తెలుసా? నువ్వు నాతో ఉండు, నేను నీతో ఉంటాను. ఆయనతో మనం ఉంటాం, మనతో ఆయన ఉంటాడు. నా మాట ఎంత తేడాగా రాశాడండి అక్కడ. ఇక్కడ గుడి మీద చేపెట్టుకుని యేసు నా యందును, నేను యేసునందున్నాను చెప్పగలవా? మళ్ళీ మూలవాక్యం చదువుకుని ప్రార్థన చేసుకుందాం. మూలవాక్యం చదవండి. తెసలోనికీయుల సంఘానికి రాసిన పత్రిక మొదటిది 5:10 వాక్యం. మనము మేలుకొని ఉన్నను, నిద్రపోవచ్చు ఉన్నను, తనతో కూడా జీవించు నిమిత్తము, ఏ సాసేవుడు తెలుసా? తనతో కూడా నువ్వు జీవించాలి, తనతో కూడా విశ్వాసంలో బ్రతకాలి, తనతో కూడా నిందారహితంగా నడవాలి, జీవించాలి. అలా జీవించడం నీవు అడుగులు వేయగలిగితే భూమి మీద నీకు సర్వాధికారం ఇవ్వబడుతుంది. సకల మేలుడు నీకు జరగబోతా ఉన్నాయి. ఉత్తర దిక్కు పడమర దిక్కు వెళ్ళినా దీవెన కలగబోతా ఉంది. నీ జీవితంలో ఆయనే వచ్చి నీతో ఉండబోతున్నాడు, నిన్ను ఆయనలో ఉంచబోతావన్నాడు. ఒకరి దినాన లేపబోతున్నాడు, మేఘాల మీద తీసుకుని వెళ్ళబోతున్నాడు. నీ బ్రతికినంత కాలం యేసులో నేను జీవిస్తున్నాను నాకు ఆధారమైంది విశ్వాసం వల్ల బ్రతకడం. ఎప్పుడైతే అనుభవానికి వచ్చి వాక్యాన్ని విశ్వసించి ప్రార్థన చేసి వాక్యానుసారంగా జీవిస్తావో మునుపెన్నడూ చూడని అద్భుతాలు మీరు చూడబోతా ఉన్నారు. ఈరోజైనా ఈ మాటలు విన్నాకైనా గుండె మీద చేయి పెట్టుకున్న మనం ఇంతకాలం ఆయన కొరకు బ్రతికామా? ఆయన అంటున్నాడు, నా కొరకు జీవించలేరా? ఇకనైనా ఒక తీర్మానం కలిగి పౌలు చెప్పినట్టుగా కన్ను మూసినా కన్ను తెరిచినా మెళుకు వచ్చినా నిద్ర వచ్చినా యేసుతో జీవించడానికి నేను బ్రతకాలి అని ఒక తీర్మానంతో మీ జీవితాన్ని ప్రభువుకు అంకితం చెయ్యండి. దేవుని హస్తం మీ మీదకి దిగివచ్చునగాక. నలుదిక్కులా నీవు కీర్తి నుండి వర్ధిల్లే కృప ప్రభు చేయబోతుండగా మోకరిద్దామా? పరిశుద్ధుడును ప్రేమమయుడైన ప్రభు వందనాలయ. అపారమైన నీ ప్రేమ కొరకు ధన్యవాదాలు. పేరు పేరున బిడ్డలను దీవించండి. తీర్మానంతో చేతులు ఎత్తారు. ఇక జీవించేదేదైనా నీ కొరకే జీవించాలని తపన పడుతున్నారు. ఆశను తీర్చండి, ఆటంకాలు తొలగించండి. పైన సాగాలయ్యా, నీతోనే జీవించాలి, నీ కొరకే జీవించాలి, నీ కొరకే పైన సాగాలి. అటు బలమైన కార్యాలు జరిగించండి. పేరు పేరున బిడ్డలను దీవించండి, కుటుంబాలను ఆశీర్వదించండి. వారి మీద నీ కనుదృష్టి నిలపండి, బలమైన కార్యాలు జరిగించండి. మా ప్రార్థన కోరుకునే వారికి క్షేమం కలగాలి, దీవెన కలగాలి, ఆరోగ్యం కలగాలి, అవసరాలు తీరాలి. మరింత మహిమతో ప్రార్థనాపూర్వకంగా ఆత్మాభిషేకంతో వర్ధిల్లే కార్యం చేయండి. యేసు శక్తి కలిగిన నామాన్న ప్రార్థించి విన్నవించి వేడుచూ ఉన్నాము తండ్రి, ఆమేన్. మీ ప్రార్థనావసతుల కొరకు మమ్ములను సంప్రదించవలసిన మా చిరునామా పాస్టర్ దేవదాస్ గారు, వస్తున్నామండి, న్యూజివీడ్ రోడ్డు, హనుమాన్ జంక్షన్, కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్. మా ఫోన్ నెంబర్లు 08656242751, మరి ఒక నెంబర్ 9440772772.